వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆగస్టు 12 పెళ్ళి అయిందండి. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వరకే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మైండ్ని ఒక 3 years నుంచి మందుకి బానిస అయిపోయి ఇలా కొన్ని ప్రాబ్లం జరుగుతున్నాయి. ఆ మందు ప్రాబ్లం వల్ల జరిగింది. వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు. పిల్లలు పడ్డాయి. ఆ డబ్బులు ఆ పిల్లలకి ఏదో సహకారం చేద్దామని ఆయన దాచుకుంది. ఆ డబ్బులో ఏదో డిస్కషన్ ఇంకా అది జరిగింది కారణం. ఆ కారణం చేత రాత్రి మీద ఏదో చిన్న డిస్కషన్ జరిగినాయి. డిస్కషన్ జరిగితే ఎందుకు ఎలాంటి పడతారో బతకదు ఎందుకని తీసుకెళ్ళే పిల్లలు మొత్తం పక్కన నుయ్యి ఉంది. ఇంటి పక్కన పెద్ద నుయ్యి ఉంది. గ్రామస్తులు నుయ్య. ఆ నుయ్యిలో పడి లక్కీ అదృష్టం బాగుంటే పిల్ల దిగి పడిపోతే కూడా చిన్న మెట్టు ఉంటాయి కదా నుయ్యికి. ఆ మెట్టు పట్టుకుని ఎవరిపోయింది పిల్ల. వీళ్ళిద్దరూ అడుగు తెలిపారు. 3 ఈ టైంలో జరిగింది. ఏదో నీ అమ్మఒడికి పడిన డబ్బుల కోసం అది అంటే దాన్ని తప్పు అనకూడదు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం. కానీ ఆ డబ్బులు ఏంటంటే పిల్లలకి ఏదో సద్వినియోగం చేసుకుందామని దాచుకుంటుంది. ఆడ తాగడానుకోలేదు. ఇది జరిగింది అంతే సార్. ఫ్యామిలీ పరంగా అయితే ఇంతవరకు బాగా హ్యాపీగా జరిగింది. ఈ మైండ్ జరిగిన మైండ్ ఇస్తాం అది సార్. ఎవరెవరు చనిపోయారు? కొల్లి గీత, కొల్లి బౌసన్. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పిల్లలు ఇక్కడ జామియా స్కూల్లో చదువుతారండి. 2 పిల్లలు. బాబుకి 7 సంవత్సరాలు, 6.5 పోనీ 7. ఆ తల్లికి 26 అండి. పాప ఏచో మిట్టి మీద పడిపోయి అలాగా ఆ మిట్టి పట్టుకొని మిట్టి సహకారంతో పాప ఉన్నది. ఈ లోపు మాకు తెలియకపోతానికి మేము చుట్టుపక్కల అన్నీ తిరగబోతానికి ఎక్కడ కనపడప్పుడు కూడా ఆ పాప పెద్ద నూరి కేకులు వేస్తుంటే అప్పుడు పక్కనే కాబట్టి పరిగెట్టి చూస్తే పాప ఉంది. పాపను తీయబోతానికి ఇంతలోకి తల్లి తెలిసిందండి. మాకు 3 ఈ టైంలో తెలిసింది. ఆవిడ అజ్జాగన అది పొగదక్క 3 అవ్వచ్చు 3 అవ్వచ్చు అడవుల్లో. అప్పుడు ఆ తల్లిని మెల్లికి అందుకోగలిగాం. కానీ అదే డెడ్ బాడీని తీయగలం. బాబు ఇంకా మాకు ఆచూకు కనపడకపో కానీ వాటర్ ఫుల్గా ఉన్నందువల్ల మళ్ళీ బోరు సహకారంతోనే వాటర్ వేరే మిషన్ తెచ్చి దానితో వాటర్ పైకి పంపించి అప్పుడు చూస్తే బాబు కనపడదు. బాబుని తీసాం. ఈలోపు మేము ఇంప్రూవైజ్ చేసాము. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఇక ఆ డెడ్ బాడీని అంబులెన్స్ ద్వారా సహకారంతో చేసేసారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.